అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పట్టుకుంటే లక్ష మూడో భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. నజీం తల ఊపింది. మాట్లాడేందుకు కూడా ఆమెకు ధైర్యం లేదు. గడ్డం కింద చెమట తుడుచుకునేందుకు కూడా ఓపిక లేదు. గుండె దడదడా కొట్టుకుంటోంది. చెంగల్పట్టు వైపు నుంచి ఒక మోటారు బండి వస్తున్నట్టుగా హెడ్లైట్స్ వెలుగులో చూశాడు రజాక్. వెళ్ళి ఆపనా అని అడిగింది నజీం. అది లారీ కాకపోతే బస్సు కాకపోతే పోలీస్ వ్యాను అయి ఉంటుంది అన్నాడు. 2 నిమిషాల తర్వాత వాళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయింది ఒక బస్సు. కాసేపటి తర్వాత మద్రాసు వైపు నుంచి హెడ్లైట్స్ కనిపించాయి. దీన్ని ఆపనా అని అడిగింది నజీం. వద్దు, ఇది చెంగల్పట్టు వైపు వెళ్తోంది, మనం మద్రాసుకు వెళ్ళాలి అన్నాడు రజాక్. ఆ చిన్న కారు వెళ్ళిపోయింది వాళ్ళ ముందు నుంచి. అలాగే మరొక 2 లారీలు చెంగల్పట్టు వైపు నుంచి మద్రాసు వైపు వెళ్ళాయి. తర్వాత దూరాన వెళుతున్న కారు దీపాలను చూసి అది చిన్న కారు మద్రాసు వైపే వెళ్తోంది. ఇటు అటు దరిదాపుల వేరే కారు ఏది రావటం లేదు. ఇదే మంచి అవకాశం అన్నాడు రజాక్. నజీం ముందుకు కదిలింది. నేను చెప్పిన విషయం జ్ఞాపకం ఉంచుకో. నేను పిస్తోల్ ఎక్కడి నుంచి పేలిస్తే 100 గజాల వరకు గుండు తగులుతుంది. మోసం చేయటానికి ప్రయత్నించకు, ప్రాణం పోతుంది అని పిస్తోలు ఆమె వీపులో ఒకసారి నొక్కి బెదిరించాడు. చెప్పినట్టు చేస్తాను, తొందరపడి పిస్తోలు పేల్చొద్దు అని బతిమాలుకుంది. వెళ్ళు, కారు ఆపు అన్నాడు నెమ్మదిగా ఆమెను ముందుకు తోసి. నజీం పరిగెత్తింది. ఇక రోడ్డు మధ్యన నిలబడి వస్తున్న కారు వైపు తిరిగి చెయ్యి ఊపింది నజీం. జోరుగా వస్తున్న కారు స్పీడ్ తగ్గింది. బాగా దగ్గరకు వచ్చి ఆగింది. వాట్ ఈస్ ద మ్యాటర్ అన్న ప్రశ్న వినపడింది నజీంకి. కారు ముందు నుంచి పక్కకు పరిగెత్తి తలుపు దగ్గర నిలబడి నేను ప్రమాదంలో ఉన్నాను అన్నది రహస్యంగా. ఏమిటి ప్రమాదం, మీరెవరు అని అడిగాడు కారులో మనిషి. అబ్దుల్ రజాక్ అనే హంతకుడు నన్ను ఎత్తుకొచ్చాడు, అక్కడ పిస్తోల్ పట్టుకొని నిల్చున్నాడు అన్నది రహస్యంగా. కారెక్కండి వెళ్దాం అన్నాడు అతను. నేను అవతల వైపు కదిలానంటే వెనక నుంచి పిస్తోల్ పేలుస్తాడు. చెట్టు వెనక నిల్చున్నాడు. మీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. అయితే నేను పక్క సీట్లోకి జరుగుతాను, మీరు డ్రైవింగ్ సీట్లోకి ఎక్కి కారు నడపండి. ఆ కారుకు వెనక సీట్లకు తలుపులు లేవు. జరగండి అంది నజీం. ఇంకొక మనిషి ఉన్నాడని ఆమె ధైర్యం. అతను జరిగాడు. నజీం తలుపు తీసి కారులోకి ఎక్కబోతోంది. ఠామ్ అన్న చప్పుడు వినిపించింది దగ్గరలో. ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది నజీం. అబ్దుల్ రజాక్ నవ్వి, నాకు తెలుసు నువ్వు నన్ను మోసం చేస్తావని, ఈసారికి జాలి తలిచి వదిలేను నిన్ను అని కారులో ఉన్న అతని తల మీద ఒక్క దెబ్బ వేశాడు పిస్తోలు పిడితో. అతని తల ముందుకు వాలిపోయింది. వెంటనే అతని 2 భుజాలు పట్టుకుని వెనక సీట్లోకి తోసేసి నువ్వు ఎక్కి కూర్చో అన్నాడు నజీంతో. నజీం నోట మాట లేదు. కిక్కురు మనకుండా కారు ఎక్కింది. అబ్దుల్ రజాక్ డ్రైవర్ సీట్లోకి ఎక్కి కారు స్టార్ట్ చేశాడు. అతన్నేం చేశావు, చంపేశావా అని అడిగింది నజీం. నవ్వాడు. చంపేసేవాడినే, అతనితో పనుంది అందుకని ఊరుకున్నాను. న్యాయానికి నువ్వు చేసిన మోసానికి నిన్ను చంపేయాలి. నజీం మాట్లాడలేదు. ఈసారి ఇలా మోసం చేశావంటే జాలిపడను, జాగ్రత్త, నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేస్తాను. నజీం మౌనంగా ఉండిపోయింది. ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకో, నేను పోలీసులకు పట్టుపడ్డాను అంటే నాకు ఉరిశిక్ష తప్పదు. ఆలోగా ఎన్ని హత్యలు చేసినా ఒకేసారి నన్ను ఉరి తీయగలరు, అవునా అన్నాడు. నజీం అప్పటికీ మౌనంగానే ఉంది. నాకు అపాయం కలిగించావా, నిన్ను చంపేక తప్పదు. మనుషుల్ని చంపడం నాకు ఇష్టం లేదు. తప్పనిసరి అయితే ఏం చేస్తాను, ఆత్మరక్షణకు చంపాలి అన్నాడు. నజీంకి గొంతు పూడుకుపోయినట్టు అయిపోయింది. నన్ను మోసం చేయటానికి, నన్ను పట్టించడానికి నువ్వు ప్రయత్నం చేయకపోతే నీకు ఎటువంటి హాని కలగదు. మీ నాన్నకి నిన్ను అప్పచెప్తాను, ఆ విషయం జ్ఞాపకం ఉంచుకో. నజీం తల ఊపింది. కారు తాంబరం ప్రాంతాలకు చేరుతోంది. రైలు గేటుకు 2 పర్లాంగుల దూరంలో కారు ఆపాడు. వెనక సీట్లో పడున్న అతన్ని పరీక్ష చేశాడు. వస్తోంది స్పృహ, పెద్ద దెబ్బ తగలలేదు, ఇంకో అరగంట అయినా ఇతను లేవకూడదు అని పిస్తోలు వెనక్కి తిప్పి పిడితో అతని తల వెనక గట్టిగా కొట్టాడు. ఒక్కసారిగా మూలికి కిక్కురు మనకుండా తల వెనక్కి వాల్చేశాడు. ఈసారి దెబ్బ కాస్త గట్టిగా వేశాను, గంట సేపటి వరకు కళ్ళు తెరవడు అంటూ రజాక్ అతని జేబులు వెతికాడు. మనీ, పర్సు, కొన్ని కాగితాలు, డ్రైవింగ్ లైసెన్సు తీసి డాష్ బోర్డ్ లైట్లో వాటిని పరీక్ష చేశాడు. ఎస్ రంగన్, సేల్స్ మేనేజర్, ఈస్టర్న్ ఇండస్ట్రియల్ గూడ్స్, విల్లిపురం అనుంది. విజిటింగ్ కార్డు మీద డ్రైవింగ్ లైసెన్స్లోనూ అతని పేరుంది. కాగితాలు పరీక్ష చేసి
హోటల్ కృష్ణాలో అతని గది రిజర్వ్ చేసుకున్నట్టు తెలుసుకున్నాడు. థ్యాంక్ గాడ్, మనకు అదృష్టం కలిసి వచ్చింది. మద్రాసులో ఎక్కడ ఉండటం అనే సమస్య లేదు మనకి అన్నాడు రజాక్. నజీం మాట్లాడలేదు. ఎదురుగా వస్తున్న కారు దీపాలు దూరాన కనిపిస్తున్నాయి. పోలీసులు అయితే ఎంత బాగుండు అనుకుంది నజీం. రజాక్ ఇంజిన్ స్టార్ట్ చేసి చకచకా గేర్లు మార్చాడు. 40 మైళ్ళ స్పీడ్ పోనిస్తున్నాడు. ఎదురుగా వస్తున్న మోటార్ బండి దీపాలు ఆర్పి వెలిగించి మళ్ళీ ఆర్పి తంటాలు పడుతున్నాడు. కళ్ళు జిగేలు మనేటట్టు హెడ్లైట్లు ఆర్పకుండా రయ్యమని కారు పోనిచ్చాడు రజాక్. పక్క నుంచి వెళ్ళింది లారీ అన్నాడు నజీం మనసులో ఆలోచనలు గ్రహించినట్టు. నజీం నిట్టూర్చింది. ఇంకో 2 మైళ్ళు వెళ్ళిన తర్వాత ఒక వంతెన వచ్చింది. వంతెన మీద వెళుతూ పక్కలకి వంగి చూశాడు రజాక్. ఇది పాలార్నదేమో, పర్వాలేదు నీళ్లున్నాయే అన్నాడు. ఇప్పుడు నీకు నీళ్ళు ఎందుకు అని అడిగింది నజీం. నాకు నీళ్ళు అవసరం లేదు అని నవ్వి బ్రిడ్జి దాటగానే ఒక చెట్టు కింద ఆగాడు. జేబులోంచి 2 జేబు రుమాళ్ళు తీసి చేతులు జాపు అన్నాడు నజీంతో. ఆమె చేతులు చాపగానే 2 చేతులు గట్టిగా బిగించాడు. తర్వాత ఆమె 2 కాళ్ళు బిగించాడు. దరిదాపుల కారు ఏది రావటం లేదు. నేను 5 నిమిషాల్లో తిరిగి వస్తాను, అంతవరకు నువ్వు అల్లరి చేయకుండా కూర్చో. దురదృష్టవశాత్తు ఎవరైనా నిన్ను అడిగితే ఏదో ఒకటి చెప్పి పంపించేయి, అంతేగాని వాళ్ళ సహాయం అడిగి పారిపోయేందుకు ప్రయత్నించావా ప్రాణం ఎగిరిపోతుంది. నేను ఈ ప్రాంతాల్లోనే ఉంటాను, అక్కడి నుంచి పిస్తోలు పేల్చి నిన్ను చంపేస్తాను అని రజాక్ కారు దిగి వెనక సీట్లో పడుకున్న కారు స్వంతదారుణ్ణి బయటికి లాగి భుజం మీద వేసుకున్నాడు. ఇతన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగింది నజీం స్పృహ లేకుండా తల వేళ్లాడేసిన రంగన్ని చూస్తూ. నీకెందుకు అని రజాక్ చీకట్లోకి వెళ్ళిపోయాడు. సరిగ్గా 2 నిమిషాల తర్వాత దభీమన్న చప్పుడైంది. నీళ్లల్లో ఏదో పడినట్టు. నజీం వెనక్కి తిరిగి చూసింది. ఆ చీకట్లో ఏమీ కనిపించలేదు. అంతలో రజాక్ తిరిగి వచ్చి కారెక్కి స్టార్ట్ చేశాడు. అతన్ని ఏం చేశావు అని అడిగింది నజీం. స్నానానికి నీళ్లలో పడేశాను. స్పృహ లేని మనిషిని నీళ్లలో పడేశావా? రాక్షసుడువా మనిషివా? రజాక్ నవ్వి, చూడు, ఆత్మరక్షణ కన్నా ముఖ్యమైనది ఏదీ లేదు నాకు. అతను మనతో కూడా ఉంటే ఊళ్ళోకి మనం ఎలా వెళ్ళగలం? అందుకని అతన్ని వదిలించుకున్నాను అన్నాడు. నీళ్లలో పడేయటం దేనికి? స్పృహ లేనివాడు కదా, ఏ చెట్టు కింద పడుకోబెట్టకూడదో? కాసేపట్లో స్పృహ వచ్చి లేచి రోడ్డు మీదకు పోయి కారును ఆపి తన కారు నెంబర్ చెప్పి నన్ను పట్టిస్తాడు. ఇంతమందిని చంపి చివరికి నువ్వు పోలీసులకు పట్టుబడతావు. వీళ్ళందరి ప్రాణాలు నిష్కారణంగా తీసిన వాడివి అవుతావు. నజీం ఆ మాట అంటూ ఉండగా రోడ్డుకు అడ్డంగా ఒక పోలీస్ వ్యాన్ 4 పోలీస్ ఆఫీసర్లు నిలబడి ఉండడం గమనించాడు రజాక్. స్టీరింగ్ వీల్ ఒక చేత్తో పట్టుకుని 2వ చేత్తో ఆమె చేతికి కాళ్ళకి ఉన్న కట్లు విప్పేశాడు. నేను వాళ్ళ పక్కన కారు ఆపుతాను. నా పేరు ఎస్ రంగన్ అని చెప్తాను. డ్రైవింగ్ లైసెన్స్, విజిటింగ్ కార్డు చూపిస్తాను. నువ్వు నా భార్యవని చెప్తాను. నువ్వు అలాగే చెప్పు. నిజం చెప్పి నన్ను పట్టించడానికి ప్రయత్నించావా? తర్వాత చింతించిన ప్రయోజనం ఉండదు. పిస్తోలు రెడీగా ఉంచుకున్నాను. నన్ను పట్టుకుంటారు, నిన్ను కాల్చేస్తాను అన్నాడు. రజాక్కి జాలి అనేది లేదని, అది ఒక్క బెదిరింపు కాదని, తను ప్రాణాలతో రజాక్ నుంచి తప్పించుకోవాలంటే అతను చెప్పినట్టు వినాలని నజీం నిశ్చయించుకుంది. పోలీస్ ఆఫీసర్లకు దగ్గరగా రాజు కారు ఆపాడు. ఒక ఉద్యోగి కారు నెంబర్ చూశాడు. రజాక్ పక్కకు వచ్చి నిలబడి ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగాడు. తిండివనం అన్నాడు రజాక్. పేరు రంగన్. ఎస్. ఐడెంటిఫికేషన్ పేపర్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, నేను సేల్స్ మ్యాన్, ఒక ఇంజనీరింగ్ గూడ్స్ చేసే కంపెనీలో అంటూ జేబులోంచి డ్రైవింగ్ లైసెన్స్ తీసిచ్చాడు. ఇంకో జేబులోంచి రంగన్ పర్సు తీసి అందులోంచి విజిటింగ్ కార్డు తీసిచ్చాడు. చాలా కంపెనీ లెటర్ హెడ్ కావాలా అని అడిగాడు. పోలీస్ ఆఫీసర్ వాటిని పరీక్ష చేసి తృప్తిపడి అవసరం లేదు అని అన్నాడు. రజాక్ చిన్నగా నవ్వి, ఎందుకు నన్ను ఆపి ఇన్ని ప్రశ్నలు వేశారో చెప్పగలరా? ఒక హంతకుడు తప్పించుకుని పోయాడు, అతని కోసం వెతుకుతున్నాం. కారులోనా? అవును. అతని పక్కన ఒక ఆడది కూడా ఉందా? ఉండి ఉంటుంది. తిండివనంకి 5 మైళ్ళ దూరంలో పాండిచ్చేరికి వెళ్ళే రోడ్లోకి ఒక ఫోర్డ్ కార్ తిరగడం చూశాను. ఒక ఆడది కూడా ఉంది. చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు, అందుకనే గమనించాను. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అని పోలీస్ ఆఫీసర్ రజాక్ని వెళ్ళమని చేత్తో సంజ్ఞ చేశాడు. రజాక్ కారు కదిల్చాడు. కాస్త దూరం వెళ్ళాక పక్కపక్క నవ్వి, నేనెవరో వాళ్ళు తెలుసుకోకపోవటం నీ అదృష్టం అన్నాడు. నజీం మౌనంగా ఉండిపోయింది. ఇక సెయింట్ థామస్ మౌంట్ గిండి సైదాపేట ఇట్టే దాటేశారు. టోల్గేట్ దగ్గర మళ్ళీ పోలీసులు వాళ్ళ కారు ఆపారు. మళ్ళీ రజాక్ రంగన్ డ్రైవింగ్ లైసెన్స్, విజిటింగ్ కార్డు చూపించాడు. పోలీసులు వెళ్ళనిచ్చారు.
రాత్రి 10 గంటలకు కారుని హోటల్ కృష్ణ పోర్టికోలో ఆపాడు రజాక్. నైట్ వాచ్మెన్ కారు దగ్గరికి పరిగెత్తుకెళ్ళి గది కావాలా అని అడిగాడు. గది ముందే రిజర్వ్ చేయించాను. పేరు సార్? రంగన్, విల్లిపురం. గుమస్తాను పిలుస్తాను, దిగండి. రిజర్వ్ చేయించి ఉంటే రెడీగా ఉంటుంది. సామాన్లు వెనకాలన్నాయా అని అడిగాడు వాచ్మెన్. నేను రిజర్వ్ చేసింది గది, ఇప్పుడు నాకు కావాల్సింది కాటేజ్. ఖాళీగా ఉంటే దిగుతాం, లేదా ఇంకో హోటల్కి వెళ్తాం అన్నాడు రజాక్. కాటేజా? 4 కాటేజీలు ఖాళీగానే ఉన్నాయి. అయితే వెళ్ళి తాళం చెవులు తీసుకునిరా. వాచ్మెన్ పరిగెత్తాడు. అబ్దుల్ రజాక్ సిగరెట్ వెలిగించి నజీం వైపు చూసి, ఇంకాసేపట్లో నువ్వు మీ ఇంటికి వెళ్ళొచ్చు అన్నాడు. ఆ రాక్షసుడి చేతి నుంచి తను బయటికి ఇంటికి వెళ్తాననే నమ్మకం పూర్తిగా నశించింది ఆమెకి. 5 నిమిషాల తర్వాత వాచ్మెన్, గుమస్తా ఇద్దరు వచ్చారు. గుమస్తా చేతిలో హోటల్ రిజిస్టర్ ఉంది. గది అక్కర్లేదన్నారట. అవును, కాటేజ్ చూపించు అన్నాడు రజాక్. వాచ్మెన్, గుమస్తా తోట వైపు నడిచారు. వాళ్ళ వెనకే కారు నెమ్మదిగా పోనిచ్చాడు రజాక్. ఇది ఎయిర్ కండిషన్డ్ కాటేజ్, రోజుకు 30 రూపాయలు అన్నాడు గుమస్తా. సరే అని పర్సులోంచి 30 రూపాయలు తీసి గుమస్తాకి ఇచ్చి, తాళం తెరిచి పరుపు కుర్చీలు దులిపి మీరు వెళ్ళండి అన్నాడు రజాక్. వాచ్మెన్ గది తలుపు తెరిచొచ్చాడు. గుమస్తా డబ్బు లెక్క పెట్టుకుని వెళ్ళిపోయాడు. దిగు, లోపలికెళ్దాం అన్నాడు రజాక్. నజీం భుజం మీద పిస్తోలు పెట్టి గుచ్చి. నజీం మాట్లాడకుండా కారు దిగి కాటేజీలోకి వెళ్ళింది. ఆమె వెనకే అతను వెళ్ళి తలుపు మూసి కుర్చీలో చతికిలబడి, అమ్మయ్య, కనీసం 24 గంటలు మనం ఇక్కడ సురక్షితంగా ఉండొచ్చు అన్నాడు. 24 గంటల పోలీసులు రారు అని అడిగింది నజీం. ఎందుకు వస్తారు? ఈ కాటేజీలో ఉన్నది రంగన్ అనే అతను. ఆ రంగన్ శవం పైకి తేలేందుకు కనీసం 24 గంటలన్నా పడుతుంది. అది నా ధైర్యం. ఈ 24 గంటల్లో నా పనులన్నీ ముగించుకుని ఈ ఊరి నుంచి వెళ్ళిపోతాను. ఈ ఊళ్ళో నీకేమిటి పని? మీ నాన్న ఇస్తానన్న ₹1,00,000 బహుమానం వసూలు చేసుకోవాలి. నన్ను ఇప్పుడే తీసుకెళ్ళి మా ఇంట్లో దింపు, నీకు ₹1,00,000 ఇప్పిస్తాను. పోలీసులకు పట్టిస్తావు? చచ్చా, నా మాట నమ్ము, నేను మోసం చేయను. నువ్వు మంచిదానివేనేమో, మీ నాన్న ఎందుకు ఊరుకుంటాడు? ₹1,00,000 ఎందుకు ఇస్తాడు? పని వాళ్ళ చేత నన్ను పట్టించి కట్టేసి మరీ పోలీసులకు పట్టిస్తాడు. అయితే నువ్వు మా నాన్న నుంచి ₹1,00,000 ఎలా తీసుకుంటావు? ఓ పథకం ఆలోచించాను. ఏమిటది? నీకు చెప్పను. అయినా తెల్లారేంతవరకు ఏమీ చేయను. అలసిపోయాను, నిద్రపోదాం అన్నాడు. నజీం డబుల్ కాట్ వైపు చూసింది అనుమానంగా. నిన్నేం చేయనులే, భయపడకు. నువ్వు ఒక చివర పడుకో, నాకు నిద్ర వస్తుంది. నాకు ఒళ్ళంతా చీదరగా ఉంది, ముందు స్నానం చేయాలందామె. అబ్దుల్ రజాక్ అనుమానంగా ఆమెను చూసి, అలా తప్పించుకుని పోవటానికి వీలుంటుందనుకున్నావేమో, లాభం లేదు అని నజీంని నీళ్ల గదిలోకి తీసుకెళ్ళాడు. నాకు వేరే బట్టలు లేవు, చచ్చిన ఈ బట్టలతో నేను స్నానం చేయను అంది. ఏ, తడి బట్టలతో ఎలా ఉంటాను రాత్రి అంతా? ఎవరు తడి బట్టలతో ఉండమన్నారు? అంటే నీ ముందు బట్టలు విప్పేసి నగ్నంగా స్నానం చేయమంటావా? నువ్వు బట్టలు విప్పేసి నా ముందు స్నానం చేస్తూ ఉంటే చూస్తూ కూర్చునే ఓపిక నాకు లేదు అంటూ నీళ్ల గది కిటికీ ఓసలు బట్టి లాగి చూశాడు. గట్టిగా ఉన్నాయని తృప్తిపడి, నువ్వు స్నానం చేయి, నేను గది బయట ఉంటాను. లోపల నుంచి అరిచి గోల చేసి అల్లరి చేయడానికి ప్రయత్నించావా? తలుపులు బద్దలు కొట్టి తర్వాత నీ బుర్ర బద్దలు కొడతాను అన్నాడు. నేను స్నానం చేసి వస్తాను అంది నజీం తల వంచుకుని. అబ్దుల్ రజాక్ నీళ్ల గదిలోంచి బయటికి వెళ్ళాడు. నజీం తలుపు మూసుకుంది. నీళ్ల గది తలుపు దగ్గర నిల్చుని ఒక చెవి తలుపు కానించి వింటున్నాడు రజాక్. నీళ్లు గలగల, సబ్బు రుద్దుకోవటం, బకెట్ చప్పుడు, కొళాయి నీళ్ల గలగలలు వినపడ్డాయి. 10 నిమిషాల తర్వాత తలుపు తీస్తున్న చప్పుడై తలుపుకు దూరంగా జరిగాడు. నజీం తలుపు తెరుచుకుని వచ్చింది. తడితడిగా ఉన్న ఒంటికి జాకెట్ అతుక్కుపోయింది. జుట్టు విరబోసుకుంది. జుట్టులోంచి నీళ్ల చుక్కలు ముత్యాల్లా ఆమె చెంపల మీద రాలుతున్నాయి. అబ్బా, చాలా అందంగా ఉన్నావు అన్నాడు రజాక్. రాక్షసుడివి, నీకు అందం గురించి కూడా తెలుసా అంది నజీం. అంతలో వెనక నుంచి ఇద్దరు చేతులు పైకెత్తి పెట్టండి అన్నాడు. మాటలు వినిపించాయి. అప్పటి వరకు రజాక్ను చూస్తున్న నజీం పక్కకు తిప్పింది తల. రజాక్ చటక్కన వెనక్కి తిరిగాడు. తలుపు దగ్గర నిల్చుని ఉన్నాడు ఒక మనిషి, చేతిలో పిస్తోలు పట్టుకుని. రజాక్ ఛాతీ మీదకు గురిపెట్టి, రజాక్ పిస్తోలు పక్కన కుర్చీలో ఉంది, అటు చూశాడు. ప్రయోజనం లేదు, నువ్వు కుర్చీలో పిస్తోలు అందుకునే లోపలే నీ ఛాతీలో 1 డజను గుళ్ళు కొట్టగలను అన్నాడు ఆ మనిషి. లోపలికి ఎలా వచ్చావు అడిగాడు రజాక్. హోటల్ తాళాలు తీయటం కష్టం కాదు, అగ్గిపులతో కూడా వచ్చేస్తాయి తీయటం తెలిస్తే. నువ్వెవరివి, ఎందుకు దౌర్జన్యం చేస్తున్నావు అని అడిగాడు రజాక్. నా పేరు స్వరాజ్యరావు. దౌర్జన్యం చేస్తున్నానంటావా? ప్రస్తుతం ఈ ఊళ్ళో నీకన్నా దౌర్జన్యం చేసే మనిషి ఉన్నాడా అన్నాడు అతను.
ఓహో, నేనెవరో నీకు తెలుసు అన్నమాట. ఎలా తెలుసు? నేను పక్క కాటేజీలో ఉంటున్నాను. నిద్ర పట్టక కిటికీ దగ్గర నిల్చున్నాను. నువ్వు కారులో రావటం, హోటల్ వాళ్ళు కాటేజీ తలుపు తెరిచి వెళ్ళటం, తర్వాత నువ్వు ఈ అమ్మాయిని లోపలికి తీసుకురావటం, నీ చేతిలో పిస్తోలు, ఈ అమ్మాయి మొహంలో భయం అన్నీ చూశాను. క్యూరియాసిటీ కలిగి మీ గది తలుపు సందులోంచి చూశాను. నిన్ను గుర్తుపట్టాను. సాయంత్రం వెలువడిన అన్ని పత్రికల్లో నీ ఫోటోయేగా అన్నాడు అతను. రజాక్ అతన్ని పరీక్షగా చూశాడు. తనంత పొడుగు లేదు, ఒక అంగుళం తక్కువ. తన అంత బలమైన వాడు కాదు. రజాక్ నవ్వి, నాలాంటి గజ దొంగని హంతకుణ్ణి ఒంటిగా పట్టుకోగలనే ధైర్యం నీకు ఎలా కలిగింది? పోలీసులకు ఎందుకు టెలిఫోన్ చేయలేదు నువ్వు అని అడిగాడు. నా పేరు స్వరాజ్యరావు అని చెప్పాను కదా, నీకు తెలియదేమో. నేను పోలీస్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ని. అబ్దుల్ రజాక్ మొహం చిట్లించి, అవును, నువ్వు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావువి. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. నీ ఫోటో కూడా చూశాను పత్రికలో అని క్షణమాగి, జ్ఞాపకం వచ్చింది. నిన్ను పోలీస్ ఫోర్స్లోంచి డిస్మిస్ చేశారు కదా, ఈ మధ్యనే పత్రికల్లో చదివాను అన్నాడు. డిస్మిస్ చేయలేదు, నేనే రాజీనామా ఇచ్చాను అన్నాడు. డిస్మిస్ చేయకముందు రాజీనామా ఇచ్చావు. లంచాలు పుచ్చుకుని హంతకులను వదిలేసావని నీ మీద నేరం మోపబడింది. రుజువు అయ్యే లోపల నువ్వు రాజీనామా చేశావు, అవునా? సరే, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అనుకో. నాకే. నజీం వైపు చూసి, నువ్వేనా హాఫీ అహ్మద్ బాద్షా కుమార్తెవి అని అడిగాడు స్వరాజ్యరావు. అంతసేపు ఆ ఇద్దరి సంభాషణ వింటున్న నజీం తెప్పరిల్లి, అవునండి ఇన్స్పెక్టర్, థ్యాంక్స్, మీకు ఈ జీవితాంతం కృతజ్ఞురాలని ఆ రాక్షసుడి చేతులోంచి రక్షించినందుకు అంది. ఒంటి మీద సరిగ్గా బట్టైనా కట్టుకోకుండా అలా నిలబడతామే, కూర్చో అన్నాడు స్వరాజ్యరావు. ఇంకా ఈ గదిలో కూర్చోవటం వీల్లేదు. మా నాన్న నా కోసం బెంగ పెట్టుకుని ఉంటాడు. ట్యాక్సీ వేసుకుని ఇంటికి వెళ్తానంది. అలా కూర్చో, ఇంటికి వెళ్ళటం తర్వాత అన్నాడు స్వరాజ్యరావు. పోనీ మా నాన్నకు టెలిఫోన్ చేస్తాను అంటూ టెలిఫోన్ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి కూర్చోమనలేదా అన్నాడు స్వరాజ్యరావు కోపంగా. నజీం అతని కోపం లక్ష్య పెట్టకుండా రిసీవర్ తీసింది. స్వరాజ్యరావు చటుక్కున ఆమె దగ్గరికి వెళ్ళి రిసీవర్ చేతిలోంచి లాక్కుని హుక్కు మీద పెట్టించేసి నజీంని ఈడ్చి చెంప మీద కొట్టి, చెప్పిన మాట విను అన్నాడు. ఆ దెబ్బకి నజీం కళ్ళల్లో నీళ్లు నిండాయి. మీరు పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఇలా అంటోంది. రజాక్ నవ్వి, ఇప్పుడు తెలిసింది ఆ పోలీస్ ఆఫీసర్ల కన్నా హంతకులే నాజుగ్గా ప్రవర్తిస్తారని అన్నాడు. నజీం చేతిలోంచి టెలిఫోన్ లాక్కుంటున్నప్పుడు కూడా స్వరాజ్యరావు పిస్తోలు రజాక్ మీద గురి పెట్టుంచాడు. అందువల్ల స్వరాజ్యరావు చేతిలోంచి పిస్తోల్ లాక్కునేందుకు రజాక్కి అవకాశం కలగలేదు. అలా ఏడవకు, కిక్కురు మనకుండా కూర్చో, సన్నని మూలుగు వినిపించినా సరే మళ్ళీ దెబ్బ పడుతుంది అన్నాడు స్వరాజ్యరావు నజీమును చూసి. ఒకళ్ళకి ఇద్దరు కర్కోటకులు తయారయ్యేసరికి నజీం కుర్చీలో కుంగిపోయింది. మీ నాన్న టెలిఫోన్ నెంబర్ ఏమిటి అడిగాడు స్వరాజ్యరావు. 68869112. స్వరాజ్యరావు నెంబర్ తిప్పుతున్నాడు. అదే అదను అనుకుని రజాక్ స్వరాజ్యరావు మీద ఒక్క ఉరుకు ఉరికాడు. ఎలా చూశాడో, కను కొలకుల్లోంచి చూశాడో, రజాక్ కదిలినప్పుడు గాలి చలనం వల్లే గ్రహించాడో, స్వరాజ్యరావు రివాల్వర్ రజాక్ వైపు తిప్పి గట్టిగా డొక్కలో తన్నాడు. ఆ తన్నుకి రజాక్ వెనక్కి పడ్డాడు. వెంటనే స్వరాజ్యరావు రజాక్ని సమీపించి బూటు కాలుతో తల మీద, మెడ మీద, డొక్కలో 5 నిమిషాలు దన్ని, ఈసారి అలాంటి పిచ్చి పని చేయకు అని నజీం వైపు తిరిగి, ఈ పరుపు మీద ఉన్న దుప్పటి తీసి నిలువున 4 ముక్కలుగా చింపు అన్నాడు. ఎందుకు అడిగింది ఆమె. ఎదురు ప్రశ్న వేయకు, చెప్పింది చెయ్యి, లేదా నీకు తన్నులు మిగులుతాయి. అది ఉత్తరే బెదిరింపు కాడదని నజీం తెలుసుకుని అతను చెప్పినట్టుగా దుప్పటి 4 ముక్కలుగా చింపింది. ఒకదాంతో అతని కాళ్ళని, రెండో దాంతో అతని చేతుల్ని కట్టేయి, గట్టిగా కట్టు, లేకపోతే వీడు తప్పించుకుంటాడు. వీడు తప్పించుకుంటే నువ్వు ఈ జన్మలో మీ ఇంటికి వెళ్ళవు అన్నాడు స్వరాజ్యరావు. నజీం రజాక్ చేతులు కాళ్ళు కడుతూ ఉంటే స్వరాజ్యరావు పూర్తిగా చూశాడు పరీక్షగా. కట్టడం పూర్తయిన తర్వాత మళ్ళీ ముళ్ళు గట్టిగా ఉన్నాయో లేదో అని లాగి చూసి గట్టిగా ఉన్నాయని నిర్ణయించుకుని తర్వాత పిస్తోల్ జేబులో వేసుకుని నజీంని దగ్గరికి పిలిచాడు. ముద్దు పెట్టుకోవడానికి కాదులే అని తనే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేతులు కాళ్ళు కట్టేసి నోట్లో జేబు రుమాలు కుక్కి కుర్చీలో కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఇక మీరిద్దరూ నన్ను బాధ పెట్టరు అంటూ ఒక సిగరెట్ వెలిగించాడు స్వరాజ్యరావు. తర్వాత మళ్ళీ టెలిఫోన్ తీసి నజీం తండ్రి టెలిఫోన్ నెంబర్ తిప్పాడు. హలో, ఈజ్ ఇట్ 68869112 అని అడిగాడు. అవునని జవాబు రాగానే, హాఫీ అహ్మద్ బాద్షా గారు ఉన్నారా అని అడిగాడు. ఎవరు మాట్లాడుతున్నది అవతల నుంచి ప్రశ్న. నేనెవరో ఆయనకి తెలియదు. సరే, కనెక్ట్ చేస్తాను. క్షణం తర్వాత బాద్షా స్పీకింగ్ హియర్ అన్న మాటలు వినిపించాయి.
నేనెక్కడి నుంచి మాట్లాడుతుంది తెలుసుకుని నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించద్దు, మంచిది కాదు అన్నాడు స్వరాజ్యరావు. అవతల వైపు క్షణం పాటు నిశ్శబ్దం తర్వాత నువ్వెవరు, నీకేం కావాలి అన్న ప్రశ్న వినపడింది. మీ అమ్మాయి నజీం గురించి. నువ్వు అబ్దుల్ రజాక్వా? నేను అబ్దుల్ రజాక్ని. మీ అమ్మాయిని ఇద్దరినీ పట్టుకున్నాను. మీరు ₹1,00,000 బహుమానం ఇస్తానని ప్రకటించారు. ఆ విషయం అడగడానికి. అడగడం దీనికి తప్పకుండా ఇస్తాను. మీరు ఇవ్వరని కాదు, ₹1,00,000 బహుమానమే అయితే పోలీసులకు ఫోన్ చేశానంటే వాళ్లే వచ్చి రజాక్ని తీసుకెళ్తారు. మీ బహుమానం ₹1,00,000 నాకు వస్తుంది. మీకెందుకు ఫోన్ చేయాలి అని అడిగాడు స్వరాజ్యరావు. ఆల్ రైట్, మరి ఎందుకు ఫోన్ చేశావు? మరి ఆయన ఎందుకు ఫోన్ చేశాడో ఏమిటో తరువాయి భాగంలో విందాం. మీరన్నట్టు దీంట్లో ఒకళ్ళిద్దరు అన్నారు, యుగంధర్ ఇంకా అసలు ఎంటరే అవ్వలేదు, 2 భాగాలు అయిపోయినాయి అని. విషయం ఏమిటో తెలియదు కానీ 3వ భాగంలో కూడా యుగంధర్ కనపడలా. కానీ ఆ ఇన్స్పెక్టర్ ఉన్నారు కదా, ఫస్ట్ నుంచి వస్తున్న ఇన్స్పెక్టరు స్వరాజ్యరావు గారు, ఆయన మాత్రం ఎంటర్ అయ్యారు ప్రస్తుతానికి ఈ భాగంలో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక 2 గంటల్లో మళ్ళీ ఇంకో భాగం విందాం. థ్యాంక్ యూ.